మనం రోజూ చూస్తూనే ఉంటాం ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో. ఆ సూర్యోదయం, ఆ పువ్వులు, నదులు అన్నీ ఒక క్రమపద్ధతిలో ఎంతో అందంగా నడుస్తూ ఉంటాయి. అవును. ఒకవేళ బ్రహ్మ ఈ విశ్వాన్ని ఇంత పరిపూర్ణంగా సృష్టించుంటే, మరి ఇందులో మన జీవితాల్లోకి ఈ బాధలు, కష్టాలు ఎందుకొచ్చాయి? మ్మ్. ఇది ఇది దేవుడు చేసిన ప్లాన్లో ఏదైనా లోపమా, లేకపోతే మనం అర్థం చేసుకోలేని ఏదైనా పెద్ద కారణముందా? ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్న గురించే లోతుగా చర్చించుకోబోతున్నాం. అవును. ఇది మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్నే. ఈరోజు మన చర్చకు ఆధారం ద పర్పస్ ఆఫ్ పెయిన్, ది ఆర్కిటెక్ట్ సైలెంట్ టీచర్ అనే ఒక మూలం. ఓ ఇది ఈ ప్రశ్నకు ఒక పురాణ కథ రూపంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ కథ ప్రకారం బాధ అనేది ఒక శాపం కాదు, సరే, ఒక శిక్ష, అంతకన్నా కాదు. అదొక సాధనం, మనల్ని మేల్కొల్పే ఒక సాధన అన్నమాట. మేల్కొరిపే సాధనమా? అవును. ఈరోజు మన లక్ష్యం ఆ కథనం చెప్పేదేంటో విడమరచి చూడటం. కష్టమనేది కేవలం ఒక సమస్యనా, లేక ఎదుగుదలకు అవసరమైన ఒక భాగమా? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా కష్టాన్ని ఒక శత్రువులా చూస్తాం. నిజమే. దాన్ని వదిలించుకోవాలని చూస్తాం. కాని అదొక నిశ్శబ్ద గురువు అనే ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఖచ్చితంగా. సరే, మరి ఆ కథలోకి వెళ్ళిపోదాం. అసలు సృష్టి తొలినాళ్లలో ఏం జరిగింది? ఎందుకు ఈ బాధ పుట్టాల్సొచ్చింది? సరే, ఊహించుకోండి. కాలానికి అస్సలు అంతులేని ఆ ఆరంభంలో బ్రహ్మ తన సృష్టిని చూసి మురిసిపోతున్నాడు. మ్మ్, ఆయన కళ్ల ముందు అనంతమైన విశ్వం రూపుదిద్దుకుంది. కోటానుకోట్ల నక్షత్రాలు పాలపుంతలనే నదులుగా ప్రవహిస్తున్నాయి. గ్రహాలు తమ తమ కక్షలలో ఒక లయబద్ధమైన నాట్యం చేస్తున్నాయి. అంత శాంతంగా. అంత శాంతంగా, ప్రశాంతంగా, ఒక పరిపూర్ణమైన సామరస్యంతో ఉంది. మరి భూమిమీద కూడా పరిస్థితి అలాగే ఉందా? భూమి మీద కూడా అంతే. భూమి పచ్చని పచ్చదనంతో కళకళలాడుతోంది. స్వచ్ఛమైన నీటితో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. జంతువులు, పక్షులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆహా, దేనికీ కొరత లేదు. ఆకలి లేదు, దాహం లేదు, పోరాటమనేది లేదు. జీవితం ఒక నిరంతర ప్రవాహంలా, ఎలాంటి అలజడి లేని నిశ్చలమైన సరస్సులా సాగిపోతోంది. అంటే ప్రతి జీవికి కావలసినవన్నీ సమృద్ధిగా ఉన్నాయన్మాట. అన్నీ, ఆహారం, ఆశ్రయం, అన్నీ. వాటి జీవితం ఒక సుఖమైన ప్రశాంతతతో నిండిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వర్గంలా ఉందన్నమాట. ఏ కష్టమూ లేదు, ఏ బాధ లేదు. సరిగ్గా. కాని రోజులు గడిచే కొద్దీ బ్రహ్మ తన సృష్టిని గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఒక చిన్న అసంతృప్తి మొదలైంది. అసంతృప్త? ఎందుకు? పైకి అంతా పరిపూర్ణంగానే కనిపిస్తోంది, కాని ఏదో లోపం, ఏదో వెలితి ఆయనకు తెలుస్తూనే ఉంది. జీవరాశి ఉంది, కాని జీవం లోతుగా లేదు. జీవం లోతుగా లేదా? అంటే ప్రాణులు కేవలం బ్రతుకుతున్నాయి, అంతే. వాటి ఉనికి చూడటానికి అందంగా ఉన్న ఒక నిశ్చలమైన బొమ్మలా ఉంది. వాటిలో చైతన్యం ఉంది, కాని ఆ చైతన్యం నీటిమీద తేలియాడే ఆకుల పైపైన మాత్రమే ఉంది, లోతులేదు. అంటే అవి కేవలం తింటున్నాయి, నిద్రపోతున్నాయి అంతేనా? ఆలోచన, జిజ్ఞాస లాంటివి లేవా? అస్సలు లేవు. నేనెవరు? నేనెక్కడ ఎందుకున్నాను? ఈ జీవితానికి అర్థమేంటి? ఇలాంటి ప్రశ్నలు వాటి బుర్రలోకి రావడం లేదు. ఓహ్, వాటి స్పృహ కేవలం తమ శరీరం యొక్క అవసరాలు తీర్చుకోవడం వరకే పరిమితమైపోయింది. ఈ సుఖవంతమైన జీవితం వాటిని సురక్షితంగా ఉంచింది, కానీ అదే సుఖం వాటి ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డుగోడగా మారింది. అవి ఒక బంగారు పంజరంలో ఉన్న పక్షుల్లా తయారయ్యాయి. వాటికి రెక్కలున్నాయనే విషయం, ఎగరగలమనే విషయం కూడా వాటికి తెలియకుండా పోయింది. ఆ పరిస్థితిని చూసి బ్రహ్మ ఏమనుకున్నాడు? ఆయన చాలా కాలం ఆలోచనలో పడ్డాడు. తన సృష్టిలో ఈ నిశ్చలత్వం ఎందుకొచ్చింది? అప్పుడాయనకు ఒక గొప్ప సత్యం బోధపడింది. ఏంటది? ప్రతిఘటన లేనిదే, సంఘర్షణ లేనిదే చైతన్యం పరిణితి చెందదు. ఒక ఉదాహరణ చెప్తారా? ఒక విత్తనం మొలకెత్తాలంటే అది గట్టి నేలని చీల్చుకుని పైకి రావాలి. ఆ సంఘర్షణే దానికి బలాన్నిస్తుంది, నిజమే. దానికి వేగాన్నిస్తుంది. అలాగే చైతన్యం కూడా గాఢంగా మారాలంటే దానికి ఏదో ఒక ఘర్షణ అవసరం. సుఖమనే నిశ్చలమైన నీటిలో అవగాహన అనే పద్మం వికసించదని ఆయన గ్రహించాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అంటే ఆ ఘర్షణను సృష్టించడానికే బాధను ప్రవేశపెట్టాడా? అవును. ఆ క్షణంలోనే బ్రహ్మ ఒక కొత్త శక్తికి జీవం పోశాడు. కాని అది మనం అనుకుంటున్నట్లు రాక్షస రూపంలోనో,
క్రూరమైన శిక్షగానో రాలేదు. మరెలా వచ్చింది? అది ఒక సవాలు రూపంలో, ఒక ఘర్షణ రూపంలో సృష్టిలోకి అడుగుపెట్టింది. దాని పేరే బాధ. బాధ. దాని ఉద్దేశ్యం జీవులను నాశనం చేయడం కాదు, వారిని నిద్ర నుండి మేల్కొలపడం, వారిలో అన్వేషణ అనే నిప్పును రగల్చడం. సృష్టిలో మొట్టమొదటి బాధ ఎలా అనుభవంలోకి వచ్చుంటుంది? అది బహుశా మొదటిసారి ఒక జింకపిల్లను ఆకలి అనే భావన తాకినప్పుడు కావచ్చు. అప్పటివరకు దాని కడుపు ఎప్పుడూ నిండుగానే ఉండేది. కాని ఆ రోజు దాని కడుపులో మొదలైన ఆ చిన్న నొప్పి, ఆ అసౌకర్యం దానిలో మొదటిసారి ఒక ప్రశ్నను పుట్టించింది. ఏం ప్రశ్న? ఇదేంటి, ఇలా ఎందుకు జరుగుతోంది, దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆ ప్రశ్నే దాన్ని ఆహారం కోసం వెతకడానికి ప్రేరేపించింది. ఆహా. లేదా మొదటిసారి ఒక జీవి తన కళ్లముందే ఒక పువ్వు వాడిపోవడాన్ని చూసినప్పుడు కావచ్చు. మ్మ్. నిన్నటి వరకు అందంగా ఉన్న పువ్వు ఈరోజు ఎందుకిలా నిర్జీవంగా మారింది? ఆ నష్టం, ఆ మార్పు దానిలో ఆలోచనను రేకెత్తించింది. అంటే ఆ అసౌకర్యమే వాటిని ఆలోచింపజేసిందన్నమాట. ఖచ్చితంగా. ఆ ఘర్షణ జీవులను తమ సుఖవంతమైన నిద్రమత్తు నుండి ఒక్కసారిగా తట్టి లేపింది. అది వారిని తమ లోపలికి చూసుకునేలా చేసింది. వారి పరిసరాలను, వారి ఉనికిని ప్రశ్నించుకునేలా ప్రేరేపించింది. అంతకుముందు కేవలం బయట ప్రపంచంలో బ్రతుకాయి. అవును, అప్పుడు తమ అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించడం మొదలుపెట్టాయి. ఒక జంతువు తన ఆహారం కోసం, తన ఉనికి కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు దానిలో కేవలం శారీరక బలమే కాదు, తెలివి, పట్టుదల, ధైర్యం లాంటి గుణాలు వికసించడం మొదలయ్యాయి. మరి మనుషుల విషయంలో ఇది ఎలా పనిచేసింది? మనిషి ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే దుఃఖం అతనికి ప్రేమ, బంధం, జీవితం యొక్క విలువ గురించి లోతైన పాఠాలు నేర్పింది. నిజమే. ఒక పనిలో విఫలమైనప్పుడు కలిగే నిరాశ అతనిలో సహనాన్ని, మళ్లీ ప్రయత్నించాలనే తపనను పెంచింది. అనారోగ్యం వచ్చినప్పుడు కలిగే నొప్పి అతనికి ఆరోగ్యం యొక్క విలువను తెలియజేసింది. అంటే ప్రతి కష్టం, ప్రతి సవాలు. అవును, వారి స్పృహ యొక్క సరిహద్దులను చెరిపేస్తూ దాన్ని మరింత విస్తృతం చేశాయి. వారు కేవలం బ్రతకడం అనే స్థితి నుండి జీవితానికి ఒక అర్థాన్ని వెతుక్కోవడం అనే ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అందుకే బాధను గురువుతో పోల్చారా? అందుకే బాధ అనేది సృష్టిలో ఒక పొరపాటుగా కాకుండా ఒక నిశ్శబ్ద గురువుగా సృష్టించబడింది. అది జీవుల అవగాహనను మార్చడానికి, వారిలో నిద్రపోతున్న సామర్థ్యాలను వెలికితీయడానికి ఉద్దేశించిన ఒక దివ్యమైన సాధనం. వావ్. సుఖం వారిని ప్రాణాలతో ఉంచితే బాధ వారికి ఎలా జీవించాలో నేర్పింది. సౌఖ్యం కేవలం ఉనికినే అందిస్తే సంఘర్షణ ఆ ఉనికికి ఒక అర్థాన్ని, ఒక ప్రయోజనాన్ని ఇచ్చింది. అలా బ్రహ్మ ప్రణాళికలో బాధ అనేది చైతన్యం యొక్క ఎదుగుదలలో ఒక తప్పనిసరి, అమూల్యమైన పాఠంగా మారింది. ఆ కథ వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. చాలా చాలా శక్తివంతమైన ఆలోచన. కాని ఇది పురాణ కథ. దీన్ని మనం మన నిజ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? అంటే ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఉదాహరణకు, నేను ఆఫీస్కి వెళ్తుంటే రోజూ ట్రాఫిక్లో చిక్కుకుంటాను. ఆ అసౌకర్యం కూడా నాలో చైతన్యాన్ని మేల్కొల్పడానికే వచ్చిందని అనుకోవాలా? కొంచెం అతిగా అనిపించడం లేదా? మంచి ప్రశ్న. అక్కడే ఈ కథలోని మొదటి పాఠం దాగి ఉంది. అన్ని అసౌకర్యాలు లోపాలు కావు, కొన్ని సవాళ్లు మనలో చైతన్యాన్ని మేల్కొల్పడానికే ఉన్నాయి. మనం ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు వెంటనే విసుక్కుంటాం, ఛ, ఇలా జరగకూడదు అనుకుంటాం. కాని ఈ కథనం చెప్పే దృక్పథంతో చూస్తే ఆ 10 నిమిషాల అసౌకర్యం బహుశా మన సహనాన్ని పరీక్షించడానికి వచ్చిందేమో. సహనాన్ని పరీక్షించడానికా? కావచ్చు. లేదా రోజూ ఆఫీసు హడావుడిలో పడి మన గురించి మనం ఆలోచించుకోవడానికి సమయం ఉండదు, ఆ ట్రాఫిక్ జాము మనకు ఆ అవకాశం ఇస్తోందేమో. అంటే ప్రతికూలంగా కనిపించే ప్రతిదానిలో ఒక సానుకూలమైన పాఠం వెతుక్కోవాలంటారా? ఆఫీస్లో ఒక కష్టమైన ప్రాజెక్ట్ వచ్చిందనుకుందాం, దాన్ని కూడా ఇలాగే చూడాలా? ఎందుకు చూడకూడదు? ఆ కష్టమైన ప్రాజెక్ట్ను మనం ఒక శిక్షగా, ఒక భారంగా చూడొచ్చు. లేదా మనలోని కొత్త నైపుణ్యాలను బయటకు తీసుకురావడానికి, మన పరిమితులను మనం తెలుసుకోవడానికొచ్చినా ఒక అవకాశంగా కూడా చూడొచ్చు. ఈ చిన్న మార్పు మనల్ని బాధితుడి స్థానం నుండి ఒక విద్యార్థి స్థానానికి మారుస్తుంది. దృష్టికోణం మారుతే సమస్య ప్రభావం కూడా మారుతుంది అంటారు. ఖచ్చితంగా. సరే, ఇదే ఒప్పుకుంటాను. కాని ఈ కథలో ఇంకో విషయముంది. సుఖం ఎదుగుదలకు అడ్డుకట్ట వేసింది అని. అంటే మనం సుఖంగా ఉండకూడదా?
జీవితంలో అందరూ కోరుకునేది సుఖం, శాంతి కదా. అవును. సంఘర్షణే ఎదుగుదలకు కారణమైతే మనం కావాలని కష్టాలను కొని తెచ్చుకోవాలా? ఇది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా? ఇది చాలా ముఖ్యమైన సందేహం. ఇక్కడే రెండో పాఠం వస్తుంది. సుఖం జీవితాన్ని నిలబెడుతుంది, కాని సంఘర్షణ అవగాహనను మారుస్తుంది. ఆ రెండిటి మధ్య తేడా ఏంటి? సుఖం, సౌకర్యం, భద్రత ఇవన్నీ మన మనుగడకు అవసరం. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాని కేవలం సుఖంగా బ్రతకడం వల్ల మనలో నిజమైన పరివర్తన రాదు. ఒక చెట్టుకు నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో అది దాన్ని బ్రతికిస్తుంది. కాని బలమైన గాలివానను తట్టుకున్నప్పుడే దాని వేర్లు భూమిలోకి ఇంకా లోతుగా వెళ్తాయి. దాని కాండం దృఢంగా మారుతుంది. అవును, దాని కాండం దృఢంగా మారుతుంది. ఆ సంఘర్షణే దాన్ని ఒక చిన్న మొక్క నుండి మహావృక్షంగా మారుస్తుంది. అద్భుతమైన ఉదాహరణ. అంటే సుఖంగా ఉన్నప్పుడు మనం మనకు తెలిసిన పరిధిలోనే ఉంటాం, కాని కష్టం వచ్చినప్పుడు మన పరిధులు విస్తరిస్తాయి అంటారు. సరిగ్గా. సుఖంగా ఉన్నప్పుడు మనం మనకు సౌకర్యంగా అనిపించే పనులే చేస్తాం, మనకు నచ్చిన వాళ్లతోనే ఉంటాం. కాని మన జీవితంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు, ఒక పెద్ద వైఫల్యం ఎదురైనప్పుడు మన నమ్మకాల పునాదులు కదులుతాయి. అవును, నిజమే. మనం ప్రపంచాన్ని, మనల్ని మనం చూసే విధానం మారిపోతుంది. ఆ సంఘర్షణ మన అహంకారాన్ని దెబ్బతీయచ్చు, మనలో కరుణను నింపొచ్చు, జీవితం గురించి మనం ఎప్పుడూ ఆలోచించని కొత్త సత్యాలను మనకు చూపించొచ్చు. అందుకే అంటారు కదా, నిజమైన జ్ఞానం పుస్తకాల నుండి రాదు, జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కోవడం నుండే వస్తుందని. అంతే. ఇదంతా వింటుంటే కంఫర్ట్ జోన్ అనే మాట గుర్తొస్తోంది. సౌకర్యవంతమైన ప్రదేశం నుండి బయటకు వస్తేనే ఎదుగుదల సాధ్యమని అంటుంటారు కదా. బహుశా ఈ కథ చెప్పే మూడవ పాఠం కూడా అదేనేమో. అవును, మూడవ మరియు చివరి పాఠమదే. సౌఖ్యం ముగిసినప్పుడే ఎదుగుదల మొదలవుతుంది. మన కంఫర్ట్ జోన్. మనందరికీ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. అది మనకు అంతా మన నియంత్రణలోనే ఉంది, అంతా సురక్షితంగా ఉంది అనిపించే ఒక మానసిక ప్రదేశం. కాని నిజమైన ఎదుగుదల ఆ జోన్ యొక్క అంచున, దానికి ఆవల మాత్రమే ఉంటుంది. ఒక ఉదాహరణతో చెప్తారా? కొత్తగా ఈత నేర్చుకోవాలనుకున్నవాడికి కాళ్ళు నేలకు తగిలేంత లోతులో ఉండటం కంఫర్ట్ జోన్. కాని ఈత నేర్చుకోవాలంటే లోతైన నీళ్లలోకి వెళ్లాల్సిందే. ఆ ధైర్యం చేసి కాళ్ళు నేలకు తగలని లోతైన నీళ్లలోకి వెళ్లాల్సిందే. ఆ భయాన్ని, ఆ అసౌకర్యాన్ని దాటినప్పుడే అతను ఈత నేర్చుకోగలడు. మొదటి అడుగు వెయ్యడమే చాలా కష్టంగా, భయంగా ఉంటుంది కదా. అక్కడే సందేహం, అభద్రత లాంటివి మొదలవుతాయి. నిజమే. జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలకు కలిగే నొప్పి ఆ కండరాలు బలపడుతున్నాయనడానికి సంకేతం. ఆహా. అలాగే మన కంఫర్ట్ జోన్ దాటి బయటకు అడుగుపెట్టినప్పుడు కలిగే మానసిక అసౌకర్యం మన స్పృహ, మన సామర్థ్యాలు విస్తరిస్తున్నాయనడానికి సంకేతం. అంటే మన శ్రోతలు వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఈ కోణంలో చూడొచ్చన్నమాట. ఖచ్చితంగా. ఆ సవాలు వారిని వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు నెడుతోందా? అలా అయితే అది కేవలం ఒక సమస్య కాదు, అది ఎదుగుదలకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ విశ్లేషణ నిజంగా మన ఆలోచన విధానాన్ని మార్చేలా ఉంది. బాధను ఒక శత్రువుగా కాకుండా ఒక గురువుగా చూడటం అనేది చాలా శక్తివంతమైన